ఫ్రెండ్స్, ఒకసారి ఇమాజిన్ చేయండి. ఈ ప్రపంచంలో కరెంట్, ఫోన్, ఇంటర్నెట్ ఇవేవీ లేకుండా, ఈవెన్ మనం జర్నీ చేయడానికి బస్, ట్రైన్స్ ఇవేవీ లేకుండా మనం ఎలా సర్వైవ్ అయ్యేవాళ్ళమని ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ మనిషి జీవితం ఇలాగే స్టార్ట్ అయ్యింది. మనిషి తన తెలివితో, మేధాశక్తితో ఈ ప్రపంచంలో ఎన్నో సృష్టించాడు. ఈ ప్రపంచం మొత్తాన్నే మార్చేశాడు. అలా మనిషి కనిపెట్టిన గొప్ప ఇన్వెన్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనిషి కనిపెట్టిన గొప్ప అద్భుతాల్లో అది ఒకటి. ఎందుకంటే అది లేకుంటే మనం బ్రతకలేం. ఈ జనరేషన్ వాళ్ళైతే అసలే బతకలేరు. మరి అదేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు భరత్రావు టాక్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లైట్, ఫ్యాన్ అన్నీ ఆఫ్ చేసి ఒక 1 అవర్ ఉండండి. ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది కదా. కానీ 1700, 1800 ఇయర్స్ మధ్యలో కొంతమంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్లు చేశారు. అది ఏంటంటే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైటింగ్ ఒక ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ప్రూవ్ చేశాడు. అలాగే మైకేల్ ఫ్యారడే ఎలక్ట్రోమాగ్నెటిజంని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. నికోలా టెస్లా ఆల్టర్నేటివ్ కరెంట్ సిస్టమ్ని డెవలప్ చేశాడు. థామస్ అల్వా ఎడిసన్ తన మేధాశక్తితో ఒక బల్బును కనిపెట్టాడు. ఇలా వీళ్ళందరూ కలిసి మనకి కరెంటును పరిచయం చేశారు. ఇదే మనిషి కనిపెట్టిన గొప్ప అద్భుతం. ఇదే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే స్విచ్ ఆన్ చేయగానే వచ్చే లైట్ కాదు. అది మన జీవితానికి న్యూ ఎనర్జీ. సివిలైజేషన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిందే ఈ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఒక్కరోజు కరెంటు లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు 1800స్లో ఉన్నారనుకుందాం. మీరు లండన్లో ఉన్నారు. మీ ఫాదర్ అండ్ మదర్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడాలంటే ఏం చేస్తారు? లెటర్లు రాస్తారు. పోస్ట్ ద్వారా లెటర్ పంపించాలి. కానీ పోస్ట్ రీచ్ అవ్వడానికి కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా పడుతుంది. కానీ మీ ఫాదర్ అండ్ మదర్తో ఇమీడియట్గా మాట్లాడాలి అనుకుంటే, వెంటనే మీ ఫాదర్ అండ్ మదర్ వాయిస్ వినాలి అనుకుంటే, అలాంటి డ్రీమ్ నిజం చేశాడు అలెగ్జాండర్ గ్రహం బెల్. 1876లో ఒక స్మాల్ ల్యాబ్లో ఈ ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడుకునేలా చేశాడు. ఒక టెలిఫోన్ని కనిపెట్టాడు. తను టెలిఫోన్లో మొదట మాట్లాడే మాట ఏంటో మీకు తెలుసా? హే వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ టు సీ యూ అన్నాడు. ఆ సౌండ్ కాపర్ వైర్లో ట్రావెల్ చేసి పక్క రూమ్లోకి వినపడింది. ఆ రోజు నుండి ప్రపంచం మొత్తం దగ్గరయ్యింది. ఒక్కసారిగా దూరంగా ఉన్న ప్రపంచం ఒక్కసారిగా దగ్గరైపోయింది. అలా టెలిఫోన్స్ మన ఇళ్లల్లోకి, మన ఆఫీస్లోకి, మన జీవితాల్లోకి వచ్చేసాయి. ఈరోజు మనం వాట్సాప్ కాల్, జూమ్ మీటింగ్స్, వీడియో చాట్స్ చేస్తున్నామంటే ఆ సింగిల్ ఇన్వెన్షన్స్ ద్వారా. టెలిఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నెక్స్ట్, మనిషికి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కల ఉండేది. మనం కూడా పక్షిలాగా ఆకాశంలో ఎగరాలి అని. ఎంతోమంది రాజులకి, కవులకి, సైంటిస్టులకి ఒక ఫ్యాసినేషన్ ఉండేది, ఫ్లయింగ్ ఇన్ ద స్కై అని. అప్పుడు అందరూ నవ్వారు. మనిషి గాల్లో ఎగరడం ఏంటి, ఇది అసాధ్యం, ఇది ఇంపాసిబుల్ అన్నారు. కానీ 1903 డిసెంబర్ 17న కిట్టి హాక్ నార్త్ క్యారోలినాలో ఇద్దరు బ్రదర్స్ కలిసి, ఓర్విల్ వైట్ అండ్ విల్బర్ వైట్ కలిసి ఒక స్మాల్ వుడెన్ మిషన్ రెడీ చేశారు. అక్కడున్న పీపుల్ చూసి నవ్వారు. ఇదేం ఫ్లైట్, 100 కేజీలు ఉంది, ఇది ఎలా ఎగురుతుంది అని అన్నారు. కానీ ఓర్విల్ వైట్ పైలట్ సీట్లో కూర్చొని ఇంజన్ స్టార్ట్ చేశాడు. అది ముందుకు పోతూ ఉంది. కేవలం 12 సెకండ్లోనే 120 ఫీట్ ఎగిరింది ఆ ఫ్లైట్. ఆ రోజు నుండి ప్రపంచం ఈ రోజుటి వరకు ఎగురుతూనే ఉంది. ప్రపంచంలో మనుషులంతా పక్షుల్లాగా ఎగురుతూ ఉన్నారు. ఒక స్మాల్ ఫ్లైట్ వల్ల ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబుల్ చేసి చూపించారు. అప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఒక స్మాల్ వుడెన్ మిషన్తో ఫ్లైట్ చేస్తే, ఇప్పుడు మనం జంబో జెట్స్, సూపర్ సోనిక్ ఫ్లైట్స్, ఈవెన్ రాకెట్స్ కూడా తయారు చేశాం. నెక్స్ట్, చార్లెస్ బబాగే అనే ఒక సైంటిస్ట్ తనకున్న బ్రెయిన్ ఒక మిషన్కుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అప్పుడు అందరూ నవ్వారు. మనిషికున్న బ్రెయిన్ మిషన్కి ఎలా ఉంటుంది అని. కానీ ఈరోజు ఆ మిషన్ లేకపోతే మన లైఫ్ని ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఆ మిషన్ మరేంటో కాదు, కంప్యూటర్. కంప్యూటర్ పెద్ద రూమ్ సైజు నుండి ఈవెన్ డెస్క్టాప్, ల్యాప్టాప్స్తో ట్రావెల్ చేస్తున్నాం. కంప్యూటర్స్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేం. కంప్యూటర్స్ మనకు సెకండ్ బ్రెయిన్ లాగా తయారైపోయాయి. ఎక్కువ మాట్లాడితే మన బ్రెయిన్ కన్నా కంప్యూటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. కంప్యూటర్ ఒకటే ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా. అప్పుడు పుట్టిందే ఇంటర్నెట్. 1960లో ఆర్ప్నెట్ అనే ఒక మిలిటరీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. 1989లో టిమ్ బెన్నర్స్లీ ఒక వరల్డ్ వైడ్ వెబ్ని క్రియేట్ చేశాడు. అది ఇన్ఫర్మేషన్ని ఒక్క క్లిక్తో ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది. ఇంటర్నెట్ వల్ల వరల్డ్ ఒక స్మాల్ విలేజ్ లాగా కనెక్ట్ అయింది. ఈరోజు ఈమెయిల్స్, ఆన్లైన్ షాపింగ్, సోషల్ మీడియా ఇవన్నీ ఇంటర్నెట్ వల్లే సాధ్యమయ్యాయి. నెక్స్ట్, మనం 2000 స్టార్టింగ్ టైంలో ఫోన్తో ఏం చేసేవాళ్ళం? కాల్స్ మాట్లాడేవాళ్ళం, లేకపోతే ఎస్ఎంఎస్లు, ఒక చిన్న స్నేక్ గేమ్ ఆడేవాళ్ళం. చాలా సింపుల్గా ఉండేది. కానీ అప్పుడే వరల్డ్ బిగ్ చేంజ్ అవ్వడానికి వెయిట్ చేస్తాం. 2007లో స్టేజ్ మీద స్టీవ్ జాబ్స్ ఒక డివైస్ని చూపించాడు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫోన్, దిస్ ఈజ్ అన్ ఐప్యాడ్, ఇంటర్నెట్ కమ్యూనికేటర్, ఒక ఫోన్, ఆల్ ఇన్ వన్ అని చెప్పాడు. ఆ రోజు స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు పుట్టిందే స్మార్ట్ ఫోన్. టచ్ స్క్రీన్, ఇంటర్నెట్, యాప్స్
ఇవన్నీ ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఫోన్ ఒక లైఫ్ పార్ట్నర్గా తయారైపోయింది. మనిషి అన్నం లేకుండా ఉండగలుగుతాడేమో, ఫోన్ లేకుండా అసలే ఉండలేడు. మనం ముందు లెటర్స్ పంపడానికి కొన్ని వారాలు కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు కేవలం సెకండ్స్లోనే వాట్సాప్ మెసేజ్ చేసేస్తున్నాం. ఫొటోస్ తీయడానికి పెద్ద పెద్ద కెమెరాలు కావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఒక డిఎస్ఎల్ఆర్ రేంజ్ కెమెరా మన పాకెట్లోనే ఉంది. షాపింగ్, బ్యాంకింగ్, ఆన్లైన్ టికెట్స్, ఈవెన్ మూవీ టికెట్స్ ఇవన్నీ మన పాకెట్లోనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఇన్నోవేషన్ అనేది మనిషి లైఫ్ని రిమోట్ కంట్రోల్ లాగా మార్చేసింది. మనం మార్నింగ్ ఫోన్ అలారంతోనే నిద్రలేస్తాం, ఈమెయిల్, జూమ్ మీటింగ్స్తోనే వర్క్ చేస్తాం. మనకి బ్రేక్ దొరికితే సోషల్ మీడియాని స్క్రోల్ చేస్తాం. మనకు ఆకలిస్తే ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం. మనకు బోరింగ్ అనిపిస్తే నైట్ టైం ఓటీటీలో మూవీస్ చూస్తాం. మన లైఫ్ మనకు తెలియకుండానే ఒక స్మార్ట్ ఫోన్తో గడిపేస్తున్నాం. ఇలా డే మొత్తం స్మార్ట్ ఫోన్తో జర్నీ చేస్తున్నాం. ప్రెజెంట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ లేకపోతే అసలే బ్రతకలేరు. ఫుడ్, వాటర్ లేకపోయినా బ్రతుకుతారేమో కానీ స్మార్ట్ ఫోన్ లేకపోతే అసలే బ్రతకలేరు. మీ లైఫ్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసిన ఇన్నోవేషన్ ఏందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.